ఇవాళ రెసిపీ చిన్న చిన్న ఆలుగడ్డలు, గుత్తి ఆలుగడ్డ కర్రీ. ఇలా కడిగేసి ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టి పొట్టు తీసుకోవాలి, రెడీ పెట్టుకోవాలి. టమాటా మిక్సీ పట్టి గ్రేవీ చేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, పుదీనా. గిన్నెలో ఆయిల్ పోసుకోవాలండి. బగారా ఆకు, పువ్వు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, పుదీనా, ఉల్లిగడ్డ, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అల్లం పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, ఫైవ్ మినిట్స్ నూనెలో ఉడికించుకోవాలండి, సిమ్లో పెట్టుకొని. 2 స్పూన్ల ధనియాల పొడి. ఇవన్నీ ఒక గిన్నెలో పెట్టి వేసుకోవాలండి. గసాల పొడి 2 స్పూన్లు, 2 స్పూన్ల కొబ్బరి పొడి, పెరుగు వేసుకోవాలండి. దీంట్లో పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇలా ఆలుగడ్డ నూనెలో ఉడికాక పెరుగు కొద్దిగా పుల్లగా ఉంటే బాగుంటుందండి టేస్ట్. ఇలా వేసుకోవాలి. మసాలా గ్రేవీ కొద్దిగా ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. మసాలా గ్రేవీ ఒక 2 మినిట్స్ ఉడికాక ఈ టమాటా జ్యూస్ వేసుకోవాలండి, మనం మిక్సీ పట్టుకుంది. ఒక 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు కూరలో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మరిగించుకోవాలి. మరిగించుకున్నాక ఇలా కూర గ్రేవీ చిక్కబడుతుంది. మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కర్రీ రెడీ. మీరు కూడా ఈ వీడియో చూసి ఇలాగే చేసుకోండి. ఈ కర్రీ ఇలా చపాతీకి, పూరీకి చాలా బాగుంటుందండి. ఇలా గ్రేవీ అద్దుకొని ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.